అన్నారు. ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పిన మాటలకు మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పండి? మేడం మేము సరిగా చెప్పట్లేదు, ఏదో మాటల్లో అవకతవకలుగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. నేను ఒకరోజు పిల్లలందరినీ చూసి వద్దామంటే ఒక నెల తర్వాత వచ్చిన వస్తే అక్కడ చూసేసరికి సరిగా బాత్రూమ్ ఏం లేదు, దోమలు వస్తున్నాయని చెప్పిండు. నేను నైట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటే ఉండు అంటే ఆడనే ఉన్నా. అంటే నా నైట్ కు మొత్తం ఫుల్ బాత్రూమ్ కలుస్తుంది, అసలు నేను పండుకోలేను. మొత్తం నైట్ మొత్తం బాత్రూమ్ లో మొత్తం గలీజ్గుంది, అక్కడ ఎవరు క్లీన్ చేయలేరు బాత్రూమ్ లో. అది మళ్ళీ బట్టలు ఇష్టపడుతున్నారు, బట్టలు ఏమో నెల రోజులే వాళ్ళ బట్టలు అసలు ఉట్టుకోలేదు. మేము వచ్చి పేరెంట్స్ ఇంటికి వచ్చి మేము ఉతికి వెళ్ళాం. స్నానం గిట్లా చెప్పలేదు ఎవరు. ఫస్ట్ క్లాస్ అబ్బాయి కాబట్టి వాళ్ళకు చూసేటప్పుడు లేరు. కేటర్ గారు అంటారు కానీ కేటర్ గారు సరిగా చూసట్లేదు. వంట చేసేటోళ్ళు ఇట్లా వాళ్ళకు పట్టించుకోవట్లేదు. మేము మాట్లాడితే ఇట్లా ఉంటది, బడ్జెట్ లేదు కదా, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఏం లేదు. మీ ఊర్లో ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి. మీ అక్కడ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అక్కడ ఇక్కడ అదే బాత్రూమ్ ఉంటది కదా అని అంటుంది. అలానే ఉన్నాయంట అట్లా ఉన్నదని చెప్తున్నాను. మేడం కండిషన్ లేని బస్సులు ఉన్నాయని చెప్పారు కదా, ఓన్లీ గిరిజన పిల్లలకైనా లేకపోతే హెచ్పిఎస్ పబ్లిక్ స్కూల్ మొత్తం? పబ్లిక్ స్కూల్ ఉన్నా కానీ ఆ బస్సులు మొత్తం డొక్కు బస్సులు లాగా కనిపిస్తుంది నాకు. అది మేము చూసినాము, అదే బస్సులో టైమింగ్ అయిపోయింది, అది కరెక్ట్ గా లేదు. ఏం చెప్పాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మనం పని చేసినప్పుడు గవర్నమెంట్ చేయాలి కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హీనంగా చూస్తారు. పిల్లలకు మనం మంచిగా సౌకర్యం కల్పించాలి. ప్రైవేట్ తీసి మంచిగా హాస్టల్ కొత్తగా కట్టించి వాళ్ళు అదే స్కూల్ అనే హాస్టల్ ఉంటే బాగుంటది. ఇంకా ఇంతకుముందు ఉండేది కదా 2020 సంవత్సరంలో 2020 మంచిగా హాస్టల్లో ఉండేదంట స్కూల్ వాళ్ళు, మంచిగా ఉండే. బయట ఉన్న వాళ్ళు ఒకటి చదువుతున్నారు, గేట్ దగ్గర వాచ్మెన్ లేకుంటారు సరిగా. చైర్మన్ పట్టించుకోలేదు, మరి ముఖ్యమంత్రి కలుస్తారా మీరు అందరు? కలుస్తాం సార్, ఇంకా నా తరలో పోయి ముందు వాళ్ళు కలిసి మాట్లాడాలనుకుంటున్నాం. లోపలికి పోతే ఏం ఏం స్పందించింది సార్? ఇంతకుముందు మాతో ఉన్న పిల్లలకు, ఇంతకుముందు చదువుతున్నటువంటి పిల్లలకు మొన్న హాస్టల్లో పోయినప్పుడు ఆడ సబ్జెక్ట్ పరంగా చూస్తే ట్యూషన్లకు ప్రాబ్లం అవుతున్నది. ఇంతకుముందు ప్రైవేట్ గా బయట తోలిచ్చేటోళ్ళము. ఇప్పుడు మన బంటు వెంకన్న సార్ కష్టపడి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ఈసారి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి, అన్ని ఉన్నా గానీ స్కూల్ బాగానే ఉన్నా గానీ హాస్టల్ల పరిస్థితి జర నిధులు సరిపోతులని మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఆ ట్యూషన్ అనేది ఏదైతే ఉన్నదో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాందాడే ఆడ టీచర్లు ఏమేమి చెప్పారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆడ ట్యూషన్ చెప్తేనే ఆడ పోయి సబ్జెక్ట్ కరెక్ట్ అవుతుంది సార్. ఆ విధంగా చేపిస్తలేరు. అందుకనే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఒక ట్యూషన్ కు ఖచ్చితంగా వివరిస్తే చదువు బాగా సబ్జెక్టు అర్థమై పిల్లలు ఆడ చదువుకునే పరిస్థితి ఉంటది. ఇది ఒకటి మేలు జరగాలి సార్. చైర్మన్ మేడం తోన పోయినాము, పోతే ఈ విధంగా ఈ రోజు అందరం కలిసిపోయినాం. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు చెప్పినాం. చెప్తే ఈసారి ఎంతైనా మంచిగా అన్నట్టు 33 డిస్ట్రిక్ట్ నుంచి అందరు పేరెంట్స్ వస్తే బాగా అని చెప్పి అందరం పోయినాం, సంతకాలు చేసినాం, మేడం కలిసినాం. మాట్లాడితే ఏమంటుందంటే మీకు సీటు వచ్చేదే మా గొప్ప అనే మాటలు మాట్లాడుతుంది మేడం. మేము అమ్మ తల్లి న్యాయం జరుగుతుందని పోతే ఈ విధంగా మాట్లాడదు సరిపద్ధతి కాదని అనిపిస్తుంది మాకు. అంటే మా తాతోళ్ళు కానీ నాయనలు ఏ విధంగా ఉండాలని, ఆ స్టేజ్లోనే ఉండాలని ఆ విధంగా ఊహిస్తుంది మేడం. అది సరైన పద్ధతి కాదు. ఆ విధంగానే మాట్లాడుతున్నది. మీ తండలలో ఎట్లా ఉంటారు అనే మాటలు మాట్లాడుతున్నాయి. అంటే మన ఆఫీస్ ఉన్నది, ఒక ఆఫీస్ లోనే బాత్రూమ్ లేకుండా ఎట్లా ఉంటారు మేడం? కరెక్ట్ అయిన పద్ధతి ఆ ప్రణాళిక ప్రకారం మేమేం అడిగినామంటే, మీతో నా ఆఫీస్ రూమ్ లో ఎట్లా బాత్రూమ్లు కానీ నీట్ గా ఎట్లా ఉంచితే ఆ విధంగా హాస్టల్లో కూడా సౌకర్యాలు మంచిగా ఉంటే మా పిల్లలు కూడా మంచి నీట్నెస్ ఉంటారు. అవతలితలు వచ్చే పిల్లలకు డిస్టర్బ్ కాదు. మా పిల్లలు ఇక్కడ స్నానాలు చేయకుండా అట్లే పోయేటలా ఏమైతుంది, పక్క పిల్లలు వచ్చే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది సార్. వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, గలీజ్గా ఉన్నారని వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళేమో సరే దూరం అనే మాటలకు చేదువాదుడుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ విధంగా జరగకుండా నీట్నెస్ గా బాత్రూమ్లకు కానీ, మళ్ళీ వంట రూమ్స్ కానీ, ఆ కుక్కల దాడులు కానీ, ఇక మన ఇంకోటి ఏమంటావు స్కూల్ బస్సులు కానీ మంచి సౌకర్యాలు ఉండి మంచి కాన్ఫిషన్ గా చేసి, ఈ ఏజెన్సీ ఏదైతే ప్రణాళిక పద్ధతి ప్రకారంగా ప్రైవేట్ గా ఇచ్చుడు చాలా అన్యాయమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆడ వచ్చుడు 100 రూపాయలు ఇస్తే ప్రైవేట్ వాడు ఏం చేస్తారంటే 50-60 రూపాయలు పెడతాడు, 40 రూపాయలు తీసుకుంటాడు. ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ నడిపిస్తే ఏమవుతుందంటే అన్ని సౌకర్యాలు సర్దుపెట్టి ఉంటది, రూల్ ప్రకారం ఉంటది, మెయింటెనెన్స్ ఎంత చేయాలనేది వాళ్ళకు నీట్నెస్ ఉంటది, హాజరీ అనేది ఒక ప్రణాళిక ప్రకారం రాసుకుంటారు. ఎంతమంది వాచ్మెన్ కావాలనేది, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమందికి భోజనం పెట్టాలనేది, వాళ్ళ టిఫిన్స్ ఏ విధంగా చేయాలని టైం ప్రకారం టిఫిన్స్ కూడా చేస్తలేరు.
సండేలు కానీ ఏమన్నా పండుగలు వస్తే కూడా జర సమంగా ఫుడ్ జర అరేంజ్మెంట్ లేదు, అవన్నీ జర సక్రమంగా నడుస్తుంది. చెప్తున్నా చెప్తారు సార్, జర లేట్ అవుతుందంట సార్, ఎందుకంటే సండే కానీ ఏమన్నా జర హాలిడేస్ ఉన్నప్పుడు జర లేట్ అయి పెడుతున్నారు, జర అంటే ఈ విధంగా చెప్తున్నారు. ఆ విధంగా జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళ టైం మీదే వాళ్ళు పెడతారు. వాస్తవం సార్, ఇది చాలా త్వరగా సమస్య పరిష్కారం కావాలని మేడంకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం. చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్ నుంచి బయట నుంచి చదివించాను, 8వ తరగతి వరకు చదివించాను. ఇప్పుడు ఈ హాస్టల్ రాగానే అక్కడ పెడితే 9th క్లాస్ లో బాబు ఫెయిల్ కావడం జరిగింది. అక్కడ ట్యూషన్ వాళ్ళు లేరు, ఎవరు లేరు, చెప్పేటోళ్ళు సబ్జెక్ట్ ఎవరు చెప్పేటలేరు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే అక్కడ ట్యూషన్ చెప్తున్నామని చెప్పేసి మాకు చెప్పారు. మా ప్రత్యేకంగా వాడికి ఫోన్ చేసి అడిగాను, మేడం ఏంటి మేడం మా బాబు ఎలా చదువుతున్నాడు అంటే బాగానే చదువుతున్నాడు అని చెప్పారు. అనగానే ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు, మేము ఇప్పుడు రిమూవ్ చేసేసాము, మేము ప్రమోట్ చేయలేము అని చెప్పేసి ప్రిన్సిపాల్ అలా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటి అంటున్నాము, ఇంకొకటి హాస్టల్ వార్డెన్ అనేది భయం అనేది లేదు, పిల్లలకు అనేది భయం అనేది లేదు. వార్డెన్ ఏం చేసుకుంటారు అని చెప్పి ఆ లెక్కలో ఉంది. వార్డెన్ తీసేయాలి, రిమూవ్ చేసేసి ఇంకో వార్డెన్ పెట్టాలి, కొత్త వార్డెన్ కొత్త ఏజెన్సీ తేవాలని చెప్పేసి మాకు ఒక కృతజ్ఞతలు చేస్తున్నామన్న మేము.